సరే ఫ్రెండ్స్, ఎలా ఉడుకుతుందో గోంగూర బోటి నోరూరిస్తుంది కదా. చూడండి ఫ్రెండ్స్, నాకైతే చాలా నోరూరుతుంది ఫ్రెండ్స్. కొట్టరా అయితే నీట్గా వచ్చేసిందా? తెల్లగా ఏమన్నా ఉందేమో చూడండి, నీట్గా చేసానా. ఇలా కడిగా చూడండి, ఇది బోటి. వావ్, చాలా సూపర్ గా ఉంది. పోతున్నా చర్చికా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఏయు ఫ్యామిలీ. ఈరోజు అయితే మనము బోటి గోంగూర రెసిపీ అయితే చేయబోతున్నాం. అందరికి నోరూరించే అద్భుతమైన రెసిపీ అండి ఇది. చాలా బాగుంటది. ఎన్ని వాటర్ అయితే వచ్చాయో చూసారా. హార్ట్ పేషెంట్ కి మటన్ తినాలనిపించిన వాళ్ళు ఇదైతే తినచ్చు, తీసుకోండి మీరు కూడాను. చాలా మంది తినకూడదేమో అని చెప్పి చాలా తినాలని ఆశ ఉన్నా కూడా తినలేరు పాపము. అందుకని కొవ్వు పేరు తీసేసుకొని తరువాత మనము ఫ్రై చేసుకుని తినచ్చు. ఈ వాటర్ మొత్తం తీసేసుకొని వేరే కుక్కర్లో వేసుకొని వేరే వాటర్ పోసుకొని కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, నీసు వాసన లేకుండా ఉంటది. 2 రెమ్మలు కరివేపాకు. చేసుకునే విధానం తెలిస్తే చాలా బాగుంటదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కుక్కర్లో అయితే వేసి పెట్టేస్తున్నాను. ఒక 6-7 విజిల్స్ అయితే వచ్చినాక దించేసుకుందాం. ఇదిగోండి గోంగూరని అయితే శుభ్రంగా కడుక్కున్నాం. ఉప్పు వాటర్లో అయితే కడుక్కోవాలి, ఎందుకంటే ఇసుకుంటది కాబట్టి. బోటీలో గోంగూర వేసుకుంటేనే అదిరిపోతుందండి టేస్ట్. చాలా బాగుంటది గోంగూర వేసుకొని బోటీ చేసుకున్నామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, దాంట్లోనే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాము. మీరు కారం సరిపడినంత అయితే వేసుకోండి. నేనైతే కారం ఎక్కువ తీసుకుంటాను కాబట్టి నేను కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అంటే ఫ్రెండ్స్, పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మొదటిగా అయితే ఆయిల్ అయితే పోసుకున్నాం. ఆయిల్ వేడెక్కిన తర్వాత 5 లవంగాలు, 2 ఇలాచి, కొంచెం జీలకర్ర, 1 ఫ్లవర్, 2 పచ్చిమిర్చి. ఇవి బాగా వేగాలి. చిటపటలాడేంత వరకు వేయించుకున్నాము. 2 అయితే ఆనియన్స్ తీసుకున్నాను. 2 అయితే ఆనియన్స్ తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ అయితే పట్టాను. పేస్ట్ వేసేసుకున్నాం. మనకు ఆయిల్ అనేది బోటి కర్రీ కదా, మనకు ఆయిల్ కొంచెం ఎక్కువ అవుతుంది. మీరైతే సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోండి ఉండండి. దీని అయితే గోల్డెన్ కలర్ లో రావాలి ఆనియన్స్ అనేది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి ఆనియన్స్ అయితే పేస్ట్ చూడండి ఎలా గోల్డెన్ కలర్ లోకి అయితే వచ్చిందో. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. నేను 3 టేబుల్ స్పూన్ అయితే వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్. మీరు ఎంత తీసుకుంటారో తగినంత అయితే వేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు టమాటో పేస్ట్ అయితే వేద్దాం. ఇదిగోండి, మీడియం సైజ్ టమాటాలు అయితే 2 అయితే తీసుకొని మిక్సీ పట్టాను. పేస్ట్ వేసేసుకున్నాం. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం. మసాలా చాలా గుమ్మగుమ్మలాడుతుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్, కారం అయితే 2 టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నా. కారం మీరు సరిపడినంత అయితే వేసుకోండి. కారం వేసినప్పుడు కొంచెం బాగా ఇలా కలిపెట్టుకోండి. కారం కూడా పచ్చి వాసన తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి.
1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నాం. తర్వాత ఒకసారి కలుపుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేస్తారని అడుగుతారేమో కొంతమంది. అల్లం వెల్లుల్లి కొంచెం కొబ్బరి అయితే వేసి మెత్తగా పేస్ట్ పట్టాడు. అదేను ఇంకేమైతే వేయలేదు దాంట్లో నేను. ఇదిగోండి ఫ్రెండ్స్, 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను పసుపు. ఎందుకంటే ఆల్రెడీ మనం బోటీలో వేసి ఉడకబెట్టుకోవడం కదా, పసుపు వేసి అంత అవసరం లేదు. అందుకే 1/2 టేబుల్ స్పూన్ అయితే వేసాను. బోటీలో ఈ అరల పొట్టు అనేది ఉంటది. ఇది లేడీస్ కి చాలా మంచిది, గర్భసంచికి సంబంధించింది, చాలా మంచిది. లేడీస్ కి తినండి. మేమైతే దాన్ని టచ్ చేయకుండా అలాగే వేస్తాము. ఇప్పుడైతే అవి బోటీలో వచ్చిన వాటర్ అండి. ఆల్రెడీ మనం ఫస్ట్ లో వాటర్ తీసేసాం కదా, ఇది తీయాల్సినంత అవసరం ఏం లేదు. కొంచెం ఉన్నా కూడా బోటీలో ఉన్న వాటర్ తీసేసుకొని వీటిలో పోసుకొని కలిపేసుకున్నాం. నోరుతుందా మీకు కూడాను? మసాలా అన్నది బోటీకి బాగా పట్టింది చూడండి. మసాలా అనేది బోటీకి పట్టేటట్టు కలుపుకోవాలి. సాల్ట్ అనేది 1 టేబుల్ స్పూన్ అయితే వేస్తున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ గోంగూరలో కూడా కొంచెం వేస్తున్నాము, ఉడకబెట్టేటప్పుడు వేస్తున్నాము. కొంచెం కర్రీ కాబట్టి కొంచెం వేసాను. 100 ml అయితే వాటర్ వేస్తున్నాను. దాన్ని కలుపుకోండి. బోటీ అనేది ఉడికిందా లేదా అని చూసుకునే దాన్ని బట్టి వాటర్ వేసుకోండి మీరు. మూత పెట్టుకొని ఒక 10 minutes కుక్ చేసుకున్నాము. చాలా స్పైసీగా ఉడుకుతుంది చూడండి. ఇంకా కొంచెం బాగా విముడుకోవాలి, ఎందుకంటే మనం గోంగూర వేస్తాం కదా, అందుకని ఇంకా కొంచెంసేపు ఉడకబెట్టుకోవాలి. కానీ ఎలా ఉడికిందో చూసే దానికోసం ఒకసారి తీసి చూసాము. నాకైతే ఉప్పు సరిపోయింది. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో సరిపోయా లేదని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, మధ్యలో ఒకసారి మూత తీసుకొని చూస్తాం ఎలా కుక్ అవుతుందో చూద్దామా. చూడండి, చాలా బాగా ఉడుకుతా ఉంది. ఇంకా కొంచెంసేపు ఉడకాలి, ఎందుకంటే మనం గోంగూర వేసుకోవడం కదా, అందుకని కొంచెం అయితే మిరియాల పొడి అయితే వేసుకున్నాం. ఈ సువాసన లేకుండా ఉంటది. కొంచెం కొత్తిమీర చల్లుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే అసలైన గోంగూర వేసేసుకున్నాం ఫ్రెండ్స్. గోంగూర వేసుకొని ఎలా కలుపుతానో నేను చూడండి. ఒక కట్ట అయితే తీసుకున్నాను గోంగూర. దాన్ని మనం ముందుగానే ఉడకబెట్టుకొని తీసుకొచ్చుకున్నాం. చూడండి, బాగా ముక్కలకు పట్టేటట్టు మనం గోంగూరని బోటీని కలుపుకోవాలి. ఫ్రెండ్స్ చూడండి, గోంగూర బోటీ ఎలా రెడీ అయిపోయిందో. వావ్, చాలా స్పైసీగా ఉంది గోంగూర బోటీ. చూడండి ఫ్రెండ్స్, మీకు నోరూరుతుందా? వావ్, చాలా సూపర్గా ఉంది. చాలా స్పైసీగా అయితే వెళ్ళిపోతుంది. చాలా బాగుంది కర్రీ. మీరు ట్రై చేయండి.